హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఈజ్ విక్రమ్ ఫ్రమ్ లెర్నర్ జోన్. ఈరోజు అయితే మనము సెవెంత్ క్లాస్ సైన్స్ అయితే స్టార్ట్ చేయబోతున్నాం. దీంట్లో మనము సెకండ్ లెసన్ స్టార్ట్ చేయబోతున్నాం. ఇది మనకు ఫిజికల్ సైన్స్కి సంబంధించినటువంటి పార్ట్లో అయితే మనం చూస్తున్నాము. మరి ఫస్ట్ లెసన్ వచ్చేసి మనకు బయోసైన్స్ పార్ట్లో ఆల్రెడీ మేము చెప్పేసాం. ఒకసారి మీరు ప్లేలిస్ట్లో వెళ్ళినట్లయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. అలాగే కొత్తగా చూస్తున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. ఎందుకంటే మేము పోస్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క నోటిఫికేషన్ మీకు ఖచ్చితంగా వస్తుంది. అలాగే మన యొక్క వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా మీరు లైక్ చేయండి. రీసెంట్గా మనము ఒక ఇంటర్వ్యూ అయితే చేశాం కేశవరావు సార్ గారితో. డిఎస్సి ఎప్పుడు ఉంటుంది, డిఎస్సి మీద ఎలా అనేటువంటి అన్ని అంశాలు మనకు పిఐకి సంబంధించినటువంటి ఇంగ్లీష్ మీడియం మెటీరియల్, ఇవన్నీ అంశాలు దాంట్లో చర్చగా తీసుకురావడం జరిగింది క్వశ్చన్స్ ఫామ్లో. సో మీరు చూడండి. ఎవరైతే చూడని వాళ్ళు ఉంటారో నేను కామెంట్ బాక్స్లో లింక్ ఇస్తాను, ఒకసారి వెళ్ళి చూడండి. ఓకే, మనము డైరెక్ట్ టాపిక్లో వెళ్ళిపోయినట్లయితే మనకు సెకండ్ లెసన్ వచ్చేసి యాసిడ్స్ అండ్ బేసిస్. ఓకే, మనం ఇక్కడ డైరెక్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్లో వెళ్ళిపోదాం. షుగర్ అనేది ఏంటిది? స్వీట్గా ఉంటుంది. లెమన్ జ్యూస్ అనేది ఏంటిది? పులుపు అంటే సోర్గా ఉంటుంది. బిటర్ గార్డ్ ఎట్లా? మనకు బిటర్ చేదుగా ఉంటుంది. అలాగే కామన్ సాల్ట్, వాటి యొక్క టేస్టెస్ చెప్తున్నారు ఇక్కడ, గమనించండి. ఎట్లా? సాల్టీ అంటే ఉప్పుగా. ఓకే, తర్వాత రెడ్ మిర్చి, ఇదేంటిది? కారం కారం అంటే ఏంటిది? మనము ఇంగ్లీష్లో స్పైసీ అంటాం. ఓకే, ఇప్పుడు వెళ్ళిపోదాం. ద సబ్స్టాన్సెస్ విచ్ ఇండికేట్స్ ఏ చేంజ్ ఇన్ కలర్ వెన్ సమ్ సబ్స్టాన్సెస్ ఆర్ యాడెడ్ టు దెమ్ ఆర్ నోన్ యాజ్ ఇండికేటర్స్. అంటే సూచికలు. ఏంటిదట? ద సబ్స్టాన్సెస్ విచ్ ఇండికేట్స్ ఏ చేంజ్, ద సబ్స్టాన్సెస్ విచ్ ఇండికేట్స్ ఏ చేంజ్ ఇన్ ఏ కలర్ వెన్ సమ్ సబ్స్టాన్సెస్ ఆర్ యాడెడ్ టు దెమ్ ఆర్ నోన్ యాజ్ ఇండికేటర్స్. ఒక సబ్స్టాన్స్లో అట ఏదైనా చేంజ్ వచ్చినప్పుడు వస్తుంది కదా చేంజ్. ఎందుకు వచ్చింది? ఏదో ఒకటి యాడ్ చేసినాం కదా, యాడ్ చేసినప్పుడు చేంజ్ వచ్చింది కదా. యాడ్ చేసిన దాన్ని మనం ఏమంటాము? ఇండికేటర్స్ అంటాము, సూచికలు. దాంట్లో ఎగ్జాంపుల్ చూసుకున్నట్లయితే టర్మరిక్ పేపర్ అంటే పసుపు పూసిన కాగితం అనేది ఏంటిది? ఒక సహజ సూచిక. అంటే టర్మరిక్ పేపర్ ఈజ్ ఏ న్యాచురల్ ఇండికేటర్. గుర్తుపెట్టుకోండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ న్యాచురల్ ఇండికేటర్ అంటాడు, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ న్యాచురల్ ఇండికేటర్ అంటాడు. మరి ఇంకా రెండు ఆప్షన్లు ఇవి కనబడతాయి ముందు. ఓకే, జాగ్రత్త. నెక్స్ట్ ఇక్కడ చూద్దాం. ఇదంతా కూడా ఒక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది. తమలపాకు తీసుకోవాలి, దాని మీద ఒక 5 grams ఆఫ్ లైమ్ అట్లా కొంచెం పూయాలి. హాఫ్ ఆఫ్ ఏ బీకర్ ఆఫ్ ఫుల్ ఆఫ్ వాటర్ ఓవర్ నైట్ లీవ్ ఎలోన్ ద సొల్యూషన్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. ఏం చేయాలంటే మీరు ఒక చిన్న బీకర్ తీసుకోవాలి, దాంట్లో నీళ్ళు పోయాలి. ఓకే, నీళ్ళు పోసినాక ఏం చేయాలి? తమలపాకు పెట్టాలి. తమలపాకు మీద ఏం పెట్టాలి? 5 grams ఆఫ్ లైమ్ అంటే ఏంటిది? మనకు సున్నపు నీరు ఉంటుంది కదా, అది పెట్టాలి. ఓవర్ నైట్ అంటే ఏంటిది? రాత్రి మొత్తం దాన్ని ఒకటే చోట కదలకుండా ఉంచాలి. అది పొద్దున్న చూసేసరికి ఏమవుతుందట? ద సొల్యూషన్ షుడ్ బి ట్రాన్స్పరెంట్. దాంట్లో ఉన్నటువంటి సొల్యూషన్ ఎట్లా అవుతుంది? ట్రాన్స్పరెంట్గా అయిపోతుంది. ఓకే, అసిడిక్ నేచర్ అంటే ఇప్పుడు మనకు pH స్కేల్ ఉంటుంది. ఇది మధ్యలో 7 అనుకోండి. ఇక్కడ 0 to 6 ఇదంతా కూడా యాసిడ్. ఇది ఇక్కడ మళ్ళీ 8 to 14 మొత్తం pH స్కేల్ ఎంత ఉంటుంది? 14 ఉంటుంది. మధ్యలో 7 అంటే ఏంటిది? న్యూట్రల్. ఈ 0 to 6 ఏంటిది? యాసిడ్. ఇది 8 to 14 ఏంటిది? బేస్, ANB. ఓకే, గుర్తుపెట్టుకోండి. తర్వాత ద సబ్స్టాన్స్ దట్ టర్న్ బ్లూ లిట్మస్ టు రెడ్ లిట్మస్ ఏంటిది? అది యాసిడ్. మరి బేస్ అంటే బేస్కి ఇంకొక పేరు ఆల్కలైన్. ఓకే, ఇదేంటిది? 8 to 14 మధ్య pH స్కేల్ ఉండాలి. ద సబ్స్టాన్స్ దట్ ఆర్ సోపీ టు టచ్ ఏంటిది? సోపీ టు టచ్ అండ్ టర్న్ రెడ్ లిట్మస్ టు బ్లూ లిట్మస్. ఇక్కడ మీరు ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే నేను ఇంపార్టెంట్గా చెప్తాను, వినండి. ఇప్పుడు యాసిడ్ అంటే ఏంటిది? బ్లూ లిట్మస్ రెడ్గా మారుతుంది. ఈ రెడ్ అంటే ఏంటిది? భయంకరం. యాసిడ్ భయంకరం కదా, అట్లా. మళ్ళీ ఏంటిది? బేస్ కదా. బేస్ ఉన్నప్పుడు ఇది బేస్ అనేది రెడ్ నుండి ఏమవుతుంది? బ్లూగా మారుతుంది. ఇక్కడ బ్లూ వచ్చింది కాబట్టి ఇక్కడ బ్లూ, ఇక్కడ బి, ఇక్కడ బి, అట్లా గుర్తుపెట్టుకోండి. ఓకే, అట్లా ఈజీగా గుర్తుంటుంది. ఇప్పుడు మీకు ఎట్లాగో బేస్ గుర్తుంటే యాసిడ్ గుర్తుంటుంది, యాసిడ్ గుర్తుంటుంది దానికి రివర్స్ అనుకోండి. ఓకే, తర్వాత
నాట్ చేంజ్ ఇన్ ద కలర్ ఐదర్ బ్లూ ఆర్ రెడ్, అటు రెడ్ కాలేదు ఇటు బ్లూ కాలేదు అన్నప్పుడు అదేంటిది న్యూట్రల్. ఓకే, దాని యొక్క పిహెచ్ స్కేల్ ఎంత 7. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనకైతే ఒకటి ఏమిచ్చారు, టేబుల్ అయితే ఇచ్చారు, సబ్స్టాన్స్ ఇచ్చారు. అలాగే ఇది రెడ్ లిట్మస్ టన్స్ బ్లూ అంటే ఏంటిది, ఇది మనకు బేస్. ఓకే, బ్లూ లిట్మస్ టన్ రెడ్ అంటే ఇది యాసిడ్. ఇది నో చేంజ్ అంటే ఏంటిది, ఇది న్యూట్రల్. అంటే ఇది మనం చేయాలి కదా, ఇప్పుడు మీరు చేస్తారా నేను చేయాలా చెప్పండి మీరే. ఏం చేస్తారు కానీ ఇక నేనే చేస్తా, ఎందుకు ఇక మళ్ళీ ఆన్లైన్ కాబట్టి ఇప్పుడు మనం ఏం మాట్లాడుకోవడానికి ఏమి ఉండదు ఇక్కడ. సో ఇదేంటిది మనకు బేసు, ఇదేంటిది యాసిడ్, ఇదేంటిది న్యూట్రల్. ఆరెంజ్ అనేది మనకు యాసిడ్. ఓకే, గుర్తుపెట్టుకోండి. టమాటోస్ అనేది ఏంటిది మనకు యాసిడ్. బేకింగ్ సోడా బేస్, బేకింగ్ సోడా బేస్ అట్లా అనుకోండి. మినరల్ వాటర్ ఓకే ఏంటిది న్యూట్రల్, గుర్తుపెట్టుకోండి. తర్వాత మనకు వెనిగర్, వెనిగర్ అంటే ఏంటిది యాసిడ్. తర్వాత సాల్ట్ వాటర్, సాల్ట్ వాటర్ అనేది మనకు న్యూట్రల్. తర్వాత షాంపూ, షాంపూ ఎప్పుడైనా నోట్లో పోయినప్పుడు పుల్లగా అనిపిస్తుంది అన్న అట్లా యాసిడ్. ఓకే, వాషింగ్ సోడా ఏంటిది, ఈ సోడాలన్నీ కూడా మనము గుర్తుపెట్టుకోవాలి బేస్. గుర్తుపెట్టుకోండి, సోప్ అన్నీ బేస్. వాటర్లో ఒక లైమ్ వాటర్ తప్ప మిగతా అన్ని వాటర్లన్నీ న్యూట్రల్, లైమ్ వాటర్ ఒక్కటే బేస్. గుర్తుపెట్టుకోండి. వాషింగ్ సోడా ఏంటిది బేస్, స్పిరిట్ న్యూట్రల్. ఓకే, నెక్స్ట్ సలైవా, సలైవా అనేది ఏంటిది మనకు యాసిడ్. అంతేనా చెప్పండి మీరే, సలైవా యాసిడే కదా. నెక్స్ట్ కుకుంబర్ యాసిడ్. నెక్స్ట్ రిడ్జ్ గార్డ్ అంటే ఏంటిది బీరకాయ, బీరకాయ బేస్, బీరకాయ బేస్. గుర్తుపెట్టుకోండి. ఖీరా అనేది ఏంటిది యాసిడ్. బటర్ మిల్క్ అంటే ఏంటిది యాసిడ్. మిల్క్ అంటే ఏంటిది యాసిడ్. మీరు మీరు మీ టెక్స్ట్ బుక్లో పెట్టుకోండి. ఓకే, కూల్ డ్రింక్ ఏంటిది యాసిడ్. లెమన్ జ్యూస్ నేనేమన్నా మీకు యాసిడా బేసా, లెమన్ జ్యూసు లైమ్ వాటర్కి ఇక మనము ఎట్లా అంటే కన్ఫ్యూజన్ అవుతాం. లైమ్ వాటర్ బేస్, లెమన్ జ్యూస్ యాసిడ్. ఓకే, గ్రేప్ జ్యూస్ కూడా యాసిడ్. సోపులు అన్నీ కూడా బేసు, లైమ్ వాటర్ కూడా బేసు. ఓకే, మళ్ళీ నెక్స్ట్ షుగర్ వాటర్ ఏంటిది ఒక్క లైమ్ వాటర్ తప్ప అన్ని వాటర్లు న్యూట్రల్. అంటే మనకి ఇచ్చినటువంటి టేబుల్లో నువ్వు బయట నుండి క్వశ్చన్ అడిగితే అరే నువ్వు చెప్పినావు కదా నేను పెట్టినా కదా అని అనుకోకండి. ఓకే, నెక్స్ట్ ఇండికేటర్స్ అంటే ఏంటియో చూద్దాం. ద స్ట్రిప్స్ ఆఫ్ లిట్మస్ పేపర్ చేంజ్ ద కలర్ బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పుట్ ఆన్ దెమ్. ఏంటిదట, ఇప్పుడు లిట్మస్ పేపర్ ఇట్లుంటుంది, ఇది బ్లూ లిట్మస్, ఇది రెడ్ లిట్మస్ అనుకోండి. ఓకే, లిట్మస్ పేపర్ ఇట్లుంటుంది. ద స్ట్రిప్స్ ఆఫ్ ద లిట్మస్ పేపర్ చేంజ్ ద కలర్. ఇది స్ట్రిప్స్ ఉంటాయి కదా, దీనికి ఇప్పుడు ఇక్కడ అతకబెడతా అంటే ఇదంతా కూడా పాకుతుంది అన్నట్టు. ఏంటిది ఇది, అది ఎందుకు చేంజ్ అవుతుందట, బేస్డ్ ఆన్ ద నేచర్ ఆఫ్ ద మెటీరియల్ పుట్ ఆన్ దెమ్. ఇప్పుడు బ్లూ లిట్మస్కి రెడ్ లిట్మస్గా కావడానికి ఒక రీజన్ ఉంటుంది. ఎందుకు, దాని మీద పెట్టేటువంటి పదార్థం ఏదైతే ఉందో దాని యొక్క నేచర్, దాని యొక్క గుణగణాలకు సంబంధించింది. ఒకవేళ నువ్వు లైమ్ వాటర్ పెట్టినట్లయితే అది బేస్కి సంబంధించినటువంటి అది రెడ్గా మారుతుందా బ్లూగా మారుతుందా అనేది కనబడుతుంది. సో ఏంటిది మనం ఇంపార్టెంట్గా నేర్చుకోవాల్సిన అంశం ఏంటిదంటే ఇక్కడ లిట్మస్ పేపర్ చేంజ్, దాని యొక్క కలర్ చేంజ్ కావడానికి ముఖ్యంగా కారణమయ్యేటువంటి వారు ఎవరు అంటే అక్కడ ఉన్నటువంటి పదార్థం ఏదైతే ఉందో దాని యొక్క నేచర్, దాని యొక్క స్వభావం. గుర్తుపెట్టుకోండి. ఓకే, నేను డబల్ ఆన్లైన్లో రిపిటేషన్ అనేది ఎవరు చెయ్యరు, బట్ నేను ఎందుకు చేస్తున్నా అంటే మీకు నేను చెప్తా అంటేనే సగం రావాల్సిందే ఇక అట్లా. ఓకే, తర్వాత దెర్ ఆర్ ఆల్ ఇండికేటర్స్ దే టెల్ us వెదర్ ఏ సబ్స్టాన్స్ ఈస్ అసిడిక్ ఆర్ బేసిక్. మనకు ప్రతి ఒక్క పదార్థం అది యాసిడ్కి చెందిందా బేస్కి చెందిందా అనేది చెప్తుంది ఖచ్చితంగా. ఒక కలర్ అయితే మారుతుంది, లేకపోతే ఏం మారలేదు అనుకో ఏంటిది అది న్యూట్రల్. ఓకే, దే ఆర్ యూజ్డ్ ఇన్ స్టడింగ్ యాసిడిక్ అండ్ బేసిక్ ప్రాపర్టీస్ ఆఫ్ సబ్స్టాన్సెస్. అవి మనము దేనికి అధ్యయనానికి చేయడానికి మనము యాసిడ్కి అలాగే బేస్కి సంబంధించినటువంటి వాటి యొక్క ప్రాపర్టీస్లో యూస్ అవుతాయి. ఓకే, నెక్స్ట్ మనకు యాసిడిక్కి సంబంధించినటువంటి అన్ని అంశాలు, తర్వాత బేస్కి సంబంధించిన అంశాలు నేర్చుకుందాం.
The acids present in plants and animals are called natural acids. ఓకే, ప్లాంట్స్ను యానిమల్స్కి సంబంధించినటువంటి దాంట్లలో ఉండేటువంటి యాసిడ్స్ని ఏమంటాం మనము? న్యాచురల్ యాసిడ్స్ అంటాము. ఒక్కసారి రీకాల్ చేసుకోండి, న్యాచురల్ ఫైబర్స్ అంటే ఏంటిది? ప్లాంట్స్ యానిమల్స్ నుండి వచ్చేటువంటి దాన్నే మనము న్యాచురల్ ఫైబర్స్ అంటాం. ఇది కూడా ప్లాంట్స్ యానిమల్స్ న్యాచురల్ అనుకోండి. ఓకే, తర్వాత యాంట్ ఏం రిలీజ్ చేస్తుంది? మనకు కుడుతుంది కదా, కుట్టినప్పుడు బర్నింగ్ సెన్సేషన్ అంటే ఏంటిది? మంట, దురద అట్లా ఉంటుంది. అది అక్కడ ఏ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది అంటే ఫార్మిక్ యాసిడ్ని రిలీజ్ చేస్తుంది. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్ సైన్స్ ఇలా మెల్లగా చెప్తేనే అర్థమవుతుంది, గబగబా చెప్తే అర్థం కాదు, జాగ్రత్త పడండి. ఓకే, నెక్స్ట్ మనము యాసిడ్ వాటి రిలీజ్ చేసే అంటే దాంట్లో ఉన్నటువంటి సబ్స్టాన్స్ ఏంటి అంటే చూద్దాం. వెనిగర్లో ఏముంటుంది? ఎసిటిక్ యాసిడ్. దీనికి సంబంధించిన మ్యాచ్ ద ఫాలోయింగ్ నేను లాస్ట్కి మీకు చెప్తాను, అది మీరు చెప్పాల్సిందే ఖచ్చితంగా. ఓకే, తర్వాత లెమన్ అండ్ ఆరెంజ్లో ఏంటిది? సిట్రిక్ యాసిడ్. మనం అందరం అనుకుంటాం సిట్రిక్ యాసిడ్ టమాటోలో కూడా ఉంటుంది అని, అదే మనం వేసే కాలులో పప్పులో కాలు అట్లా. ఓకే, జాగ్రత్త. నెక్స్ట్ ఇక్కడ లెమన్ అండ్ ఆరెంజ్ ఏంటిది? సిట్రిక్ యాసిడ్. తర్వాత స్టేల్ చీజ్ అంటే ఏంటిది? వెన్న. ఏంటిది? బైట్రిక్ యాసిడ్ అన్నా ఏం కాదు మనం. ఓకే, ప్రొనౌన్సియేషన్లో కొంచెం అటు ఇటు పోవచ్చు, కానీ మనకు అల్టిమేట్ గోల్ ఏంటిది? కంటెంట్ అనేది రావడం. నెక్స్ట్ బటర్ మిల్క్ అలాగే కర్డ్ ఏంటిది? లాక్టిక్ యాసిడ్. ఓకే, నెక్స్ట్ స్పినాచ్ అండ్ టమాటో ఆక్సాలిక్ యాసిడ్. యాపిల్స్ ఏంటిది? మ్యాలిక్ యాసిడ్. తర్వాత టీ అంటే ఏంటి? టానిక్ యాసిడ్. తర్వాత ఒలైవ్ ఆయిల్ అంటే ఏంటిది? ఒలిక్ యాసిడ్. తర్వాత ఫ్యాట్స్ అంటే ఏంటిది? స్టెరిక్ యాసిడ్. ఓకే, ఇట్లా గుర్తుపెట్టుకోవాలి మనం. గ్రేప్స్ అలాగే టామరిన్ ఏంటిది? టారారిక్ యాసిడ్. తర్వాత పామ్ ఆయిల్ అంటే ఏంటిది? పామ్టిక్ యాసిడ్. ఆమ్లా అంటే ఏంటిది? మనకు ఎంబ్లికా ఫ్రూట్ అట ఏంటిది? అస్క్రోబిక్ యాసిడ్. యూరిన్లో ఏముంటుంది? యూరిక్ యాసిడ్. ఓకే, తర్వాత మనకు కొన్ని ఇచ్చారు, హైడ్రోక్లోరిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్, నైట్రిక్ యాసిడ్. అవేమో మనము నార్మల్గా మనం చూసినాం కదా, ఇవేమో మినరల్స్ నుండి ప్రిపేర్ అయ్యేటువంటివి. ఓకే, యాసిడ్స్ గురించి టాపిక్ అయిపోయింది. నెక్స్ట్ ఏంటిది? మనకు బేస్ అంటే బేసిక్ నేచర్కి సంబంధించింది చూద్దాం. ద సబ్స్టాన్సెస్ విచ్ ఆర్ సోపీ టు టచ్ ఆర్ బేస్ ఇన్ నేచర్. సబ్స్టాన్సెస్ ఎట్లా ఉంటుందట? సబ్బుని పుట్టుతాం కదా కొంచెం స్మూత్గా, అట్లా సోపీ టు టచ్ అని ఉంటుందట. దాంట్లో ఎగ్జాంపుల్స్ ఏంటిది? మనకు సోపు, గ్లాస్ క్లీనర్స్ ఉంటుంది కదా మనం స్వీట్ హౌస్లలో, తర్వాత మనము బార్బర్ షాప్లలో చూస్తాం కదా గ్లాస్ క్లీనర్స్. తర్వాత మనము ట్రాఫిక్లో వెళ్ళినప్పుడు మన కార్లకు కొందరు వచ్చేసి డైరెక్ట్ అదేంటిది చిన్న మనకు స్ప్రే లెక్క ఉండి దాంట్లో కటకటని కొట్టేసి వాడే క్లీన్ చేసి వెళ్ళిపోతాడు. సో అట్లా మనం ఎగ్జాంపుల్ ఎట్లా డైలీ లైఫ్ని కనెక్ట్ చేసుకుంటూ వెళ్ళాలి. మనకున్నటువంటి సిలబస్ మనకున్నటువంటి ఆధారితంగా డిఎస్సి కానివ్వండి, టెట్ కానివ్వండి అలాగనే ఇస్తున్నాడు, కాబట్టి మనం అట్లానే వెళ్ళాలి. ఓకే, నెక్స్ట్ మనం వెళ్ళిపోయినట్లయితే ఇప్పుడు అసిడిక్కి దాని యొక్క సబ్స్టాన్సెస్ చూద్దాం. ఇప్పుడు బేస్, ఇప్పుడు దాని సబ్స్టాన్స్ చూద్దాం. ముందు ఏం చేసినాం? ఎసిడిక్ యాసిడ్ అంటే వెనిగర్, లాక్టిక్ యాసిడ్ అంటే బటర్ మిల్క్, కర్డ్లో ఉంటుంది. సో ఇట్లా చూసినాం. ఇప్పుడు బేస్ అనేది ఏంటిదో చూద్దాం. లైమ్ వాటర్ అంటే ఏంటిది? మనకు కాల్షియం హైడ్రాక్సైడ్. ఓకే, గ్లాస్ క్లీనర్స్లో ఉండేది ఏంటిది? మనకు అల్యూమినియం హైడ్రాక్సైడ్. సోప్స్లలో ఉండేది సోడియం హైడ్రాక్సైడ్ ఆర్ పొటాషియం హైడ్రాక్సైడ్. తర్వాత మిల్క్ ఆఫ్ మెగ్నీషియంలో మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఓకే, నెక్స్ట్ చూద్దాం. ఆక్సైడ్స్ ఆఫ్ మెగ్నీషియం వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్ ఫామ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే మెగ్నీషియంకి సంబంధించినటువంటి ఆక్సైడ్స్ అంటే ఎప్పుడైతే మనము వాటర్లో డిజాల్వ్ చేస్తామో అప్పుడు ఏం ఫామ్ అవుతుందట? మనకు మెగ్నీషియం హైడ్రాక్సైడ్. ఇక్కడ ఆక్సైడ్ ప్లస్ H2O ప్లస్ మెగ్నీషియం. గుర్తుపెట్టుకోండి, అంటే ఇట్లా రావాలి అని నేను అంటున్నా. ఇక్కడ హైడ్రో అంటే ఏంటిది? వాటర్. ఆక్సైడ్ అంటే ఏంటిది? అవి ఏంటిది? మన చిన్న చిన్న సబ్స్టాన్సెస్ ఉంటాయి కదా అవి. మెగ్నీషియం గంతే, అట్లా అనుకొని రాసుకోండి. నెక్స్ట్ మీరు చూసుకున్నట్లయితే ఆక్సైడ్స్ ఆఫ్ పొటాషియం అండ్ ఆక్సైడ్స్ ఆఫ్ సోడియం ఫామ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్ వెన్ డిజాల్వ్డ్ ఇన్ వాటర్.
సేమ్ ఇది కూడా అంతే, దాని లెక్కనే. ఎప్పుడైతే మనము పొటాషియం సంబంధించినటువంటి, సోడియం సంబంధించినటువంటి ఆక్సైడ్స్ ఎప్పుడైతే వాటర్లో డిజాల్వ్ చేస్తామో అప్పుడు మనకేమొస్తుంది, సోడియం హైడ్రాక్సైడ్ అండ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అనేది వస్తుంది. ఇవి రెండు కూడా అంటే మీద కనబడేటువంటి రెండు ఎగ్జాంపుల్స్ కూడా మనకు బేసిక్ సంబంధించినటువంటి నేచర్. బోత్ ఆర్ బేసిక్ ఇన్ నేచర్. సోపీ వెన్ టచ్, జారుడు స్వభావం ఉంటుందట, గుర్తుపెట్టుకోండి. ఓకే, నెక్స్ట్ నేను చెప్పినా కదా న్యాచురల్ ఇండికేటర్స్ గుర్తుపెట్టుకోండి అన్న. ఇప్పుడు మనకేమొచ్చినాయి, కెమికల్ ఇండికేటర్స్ వచ్చినాయి. కెమికల్ ఇండికేటర్స్ అంటే ఏంటిదో చూద్దాం. మిథైల్ ఆరెంజ్, తర్వాత ఫినాల్ఫథిన్. టు టెస్ట్ అండ్ బేసెస్ ఆర్ కాల్డ్ కెమికల్ ఇండికేటర్స్. మనకు కెమికల్ ఇండికేటర్స్ అనగానే కొన్ని గుర్తుకు రావాలి. దాంట్లో రెండు ఇంపార్టెంట్ ఏంటిది, మిథైల్ ఆరెంజ్, నెక్స్ట్ ఫినాల్ఫథిన్, రెండు గుర్తుకు రావాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, తర్వాత డూ యూ బిలీవ్ దట్ బ్లడ్ కమ్స్ అవుట్ ఆఫ్ ఏ లెమన్, హౌ ఈజ్ ఇట్ పాసిబుల్. మనం అందరం అనుకుంటాం క్షుద్ర పూజలు చేస్తారు, మాయగాడు మంత్రగాడు వచ్చిండు, 3-4 బజార్ల నిమ్మకాయ పెట్టిండు, అది దొక్కి నూనె రక్తం వెళ్తాంది అని అంటాం. నేను కూడా నమ్మినా, నువ్వు కూడా నమ్మినావు. అరే ఈరోజు చదివిన ఈ 7th క్లాస్లో ఉన్నదని మనకి ఇప్పుడు తెలుస్తుంది. అంతే, ఏదైనా కూడా మనకు కావాలి అనుకున్నప్పుడే దాని గురించి మనం పోరాడతాం. 7th క్లాస్ ఎప్పుడెప్పుడు అయిపోతుందా అనుకుంటాం అప్పుడు ఉన్న బాల్యంలో ఉన్నప్పుడు. కానీ ఇప్పుడు అదే 7th క్లాస్ ఇప్పుడు మనకు చేతబడి చేసి డిఎస్సిని రాపిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటిదంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. మనకి ఇన్స్టాగ్రామ్లో మీమ్స్ చేస్తున్నాం, జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించినటువంటి వాట్సాప్ ఛానల్ ఉంది, రండి, మంచిగా యూస్ఫుల్ ఉంటుంది. కాబట్టి మీకు ఒక యూస్ఫుల్గా నేను ఈ రోజులలో ఎవని ఓన్ నోట్స్ పెట్టడు, నేను పెడతానా. ఎందుకు, మన అందరం రేపు అరే నీ వల్ల నాకు ఒక మార్క్ వచ్చిందంటే నాకు అది ఎంత హ్యాపీనెస్. టీచర్కి కావాల్సింది అదే కదా. టీచర్ హ్యావ్ టు బీ సాక్రిఫైస్ దేర్ లైఫ్, అంతే. జస్ట్ తినడానికి పండుకోవడానికి ఇంటికి పోవాలి, మిగతాదంతా వాడు సర్వీస్కే అంకితం ఇవ్వాలనేదే నాది. అంటే మొత్తం ఇవ్వాలి అని అంటే మొత్తం ఇవ్వడం కాదు, కానీ ఎంతో కొంత న్యాయం అయితే చేయాలి స్టూడెంట్స్కి రేపు. కాబట్టి నా తోటి మిత్రులకు నేను ఎందుకు చేయకూడదు అనేటువంటి ఒక ఉద్దేశంతో స్టార్ట్ చేసినాం మేము. కాబట్టి మీరు కూడా ఆదరిస్తారు, ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారనే అనుకుంటున్నాం. ఓకే, వెన్ ఏ మెజిషియన్ ఆర్ జగ్లర్ కట్స్ ఏ లెమన్, బ్లడ్, ఇక్కడ జగ్లర్ అంటే మంత్రగాడు. ఓకే, బ్లడ్ ఫ్లస్ అవుట్ ఆఫ్ ఇట్. యాక్చువల్లీ హీ యూజ్ ఏ knife dipped in methyl orange or hibiscus solution to cut the lemon. When methyl orange is mixed with citric acid, lemon juice. citric acid అంటే ఏంటిది, లెమన్ జ్యూస్. చెప్పగానే చెప్పిండు ఇంకొక పదం. ఓకే, ఇట్ టర్న్స్ రెడ్. ఎప్పుడైతే ఒక నైఫ్ తోటి, అంటే ఇప్పుడు కత్తి ఉంది, ఎగ్జాంపుల్ మీకు ఇక్కడనే చూపెడతాను. ఈ కత్తి హైబిస్కస్కి సంబంధించింది, లేకపోతే మనకేంటిది మిథైల్ ఆరెంజ్కి సంబంధించినటువంటి సొల్యూషన్ దీని మీద పూసిండు ఆల్రెడీ. ఈ లెమన్ జ్యూస్ అంటే ఏంటిది, మనకు సిట్రిక్ యాసిడ్, గుర్తుపెట్టుకోండి. ఈ పూసిన దాన్ని దీంట్లో పెట్టిండు అనుకో, ఈ సిట్రిక్ యాసిడ్ను అంటే ఏంటిది, మనకు లెమన్ జ్యూస్ను ఇది రియాక్షన్ అయ్యి ఏమొస్తుందట, రెడ్ కలర్ వస్తుందట. రీజన్ బిహైండ్ మంత్రగాళ్ళు. ఓకే, అంతే, ఇంకేం లేదు. ఈ మీద అంతా సేమ్ ఉంటుంది. ఇన్ మెనీ ఆఫ్ అవర్ ప్లేసెస్ వీ ఫైండ్ పీపుల్ డూయింగ్ దిస్ అండ్ ప్రజెంటింగ్ ఇట్ ఈస్ ఏ మ్యాజిక్ ఇన్ అవర్ స్టేట్. సమ్ ఆర్ పర్ఫార్మింగ్ అబౌవ్ సైన్స్ టిప్స్ యాజ్ బ్లాక్ మ్యాజిక్, మంత్రగాళ్ళు చేతబడి అండ్ బనమతి అండ్ డిసీవ్ ద పీపుల్. నౌ యూ కెన్ ఆల్సో డూ దిస్ అట. మనం కూడా మంత్రగాళ్ళ లెక్క మారిపోదాం ఇప్పుడు. ఓకే, నెక్స్ట్ నోట్ ఏంటిదో చూద్దాం. మిథైల్ ఆరెంజ్ గివ్స్ రెడ్ కలర్ విత్ యాసిడ్స్. ఇప్పుడు మనకేంటిది, సిట్రిక్ యాసిడ్ తోటి మిథైల్ ఆరెంజ్ అనేది పూసినటువంటి కత్తిని అయితే మనం పెట్టినాం, ఏమిచ్చింది, రెడ్ ఇచ్చింది. అది యాసిడ్ కాబట్టి రెడ్ ఇచ్చింది. ఒకవేళ బేస్ అయితే ఏమిస్తుంది, ఎల్లో కలర్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, అదే మనము ఫినాల్ఫథిన్ పూసినాం అనుకో, అది ఏమిస్తుంది చూద్దాం. యాసిడ్ అయితే ఏ కలర్ ఇవ్వదు, బేస్ అయితే పింక్ ఇస్తుంది, గుర్తుపెట్టుకోండి. మిథైల్ ఆరెంజ్ అయితే రెడ్ ఇచ్చిందంటే అది ఏంటిది, యాసిడ్. ఎల్లో ఇచ్చిందంటే అది బేస్. తర్వాత ఫినాల్ఫథిన్ అంటే ఏంటిది, మనకు ఏమి ఇవ్వలేదు అంటే అది యాసిడ్ అన్నట్టు. అరే పింక్ ఇచ్చింది అంటే అది బ్లూ అన్నట్టు. ఓకే, వెన్ ఇట్ టర్న్స్ పింక్ ఇన్ బేసిక్ సొల్యూషన్. అట్లా అంటే నేను నార్మల్గా చదవడం కంటే నేను డైరెక్ట్ చెప్పేసిన, ఒకసారి మీరు చదువుకోండి. ఓకే, తర్వాత ఎక్స్పెరిమెంట్ అనేది ఉంటుంది ఒకటి. కాపర్, జింక్, మెగ్నీషియం
ఐరన్, బ్రాస్, అల్యూమినియం, కాపర్ ఇవి ఆరు ట్యూబ్లలో కలుపుతారు, మ్యాచ్ స్టిక్ పెడతారు. ఒకవేళ ఆడ మంచి పటక్ అని సౌండ్ వచ్చిందో అది హైడ్రోజన్ ఉన్నట్టు, అదొక ఎక్స్పెరిమెంట్ ఉంటుంది, మీరు చూడండి ఒకసారి. ఓకే, తర్వాత డూ యూ నో వై ఆర్ ద ఇన్నర్ సైడ్స్ ఆఫ్ వెజల్స్ మేడప్ ఆఫ్ బ్రాస్ అండ్ కాపర్ కోటెడ్ విత్ టిన్? డిఎస్సి 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ ఇందులో నుండే వచ్చింది, ఈ డూ యూ నో నుండే వచ్చింది, గుర్తుపెట్టుకోండి. ఏంటిది? బ్రాస్, తర్వాత కాపర్ కోటెడ్ విత్ టిన్ అట. ఎందుకు పూత పూస్తారట చూద్దాం. వెన్ సమ్ సబ్స్టాన్సెస్ ఆర్ కెప్ట్ ఇన్ ఏ కాపర్ కంటైనర్ ఫర్ లాంగ్ టైమ్, then a blue green layer is formed in the walls of container. ఎప్పుడైతే మనము కాపర్కి సంబంధించినటువంటి పాత్రలో ఏదైనా సబ్స్టెన్స్ మనము లాంగ్గా దీర్ఘకాలికంగా మనం ఏదైనా పెడితే అదేమవుతుందట, బ్లూ గ్రీన్ కలర్గా ఆ లేయర్ అనేది మీద మనం ఏమంటాం, మనం పాకురు అంటాం కదా. అంటే బయట లైఫ్లో మనము ఎక్కువ ఎప్పటికీ వాటరు వచ్చిపోతే మనం ఏమంటే పాకురు అనేది ఫామ్ అవుతుంది. సేమ్ అట్లానే మనకు దీంట్లో కూడా వన్ టైప్ ఆఫ్ బ్లూ గ్రీన్కి సంబంధించినటువంటి ఒక లేయర్ ఫామ్ అవుతుంది. సో ఆ లేయర్ ఫామ్ కాకుండా ఉండడానికి మనకి ఇదైతే ఉపయోగపెడతారు, అంతే, ఇంకేం లేదు. మళ్ళీ దాన్ని కంటిన్యూ చేయట్లేదు నేను అంటలేను కదా, పటాపటా నేర్చుకోవాలంతే. కాపర్ రియాక్ట్స్ విత్ ద యాసిడ్స్ ప్రజెంట్ ఇన్ ద సబ్స్టాన్సెస్ అండ్ ఫామ్ బ్లూ గ్రీన్ కాంపౌండ్. దీస్ ఆర్ హార్మ్ఫుల్ ఫర్ అవర్ హెల్త్. ఏంటిదట? ఆ కాపర్ అట యాసిడ్స్. ఏంటిది? మనం ఇప్పుడు తింటాం కూరలు, అన్నం, దాంట్లో చిన్నపాటి యాసిడ్స్ ఉంటుంది కదా, దాంతో రియాక్ట్ అయ్యి ఆ బ్లూ గ్రీన్ అనేది ఫామ్ చేస్తుందట. మరి అది మంచిదా? కాదు. ఏంటిది? మనకు హార్మ్ఫుల్, హానికరంగా ఉంటుందట మన ఆరోగ్యానికి. టు అవాయిడ్ దిస్ రియాక్షన్ ద ఇన్నర్ వాల్స్ ఆఫ్ దిస్ వేల్స్ ఆర్ కోటెడ్ విత్ టిన్. ఓకే, క్వశ్చన్ ఏమొచ్చిందంటే ఫుడ్ ఐటమ్స్ ఆర్ ప్రిజర్వ్డ్ ఇన్ ఇచ్చిండు, కింద టిన్, ఐరన్, ఇంకా కాపర్, ఐరన్, ఇట్లా ఇచ్చిండు. సో మనము టిన్, ఐరన్ అనేది రైట్ ఆన్సర్ పెట్టాలి. తర్వాత హెన్రీ కెవెండిష్ an Italian scientist discovered a colorless gas, hydrogen balloons, okay, are filled with this gas. The balloons are used for decorations. ఇప్పుడు నార్మల్గా మనము ఇదంతా ఏం అవసరం లేదు, హెచ్ గుర్తుపెట్టుకోండి. హైడ్రోజన్ ఎవరు కనిపెట్టిండు? హెచ్. ఓకే, హెన్రీ కెవెండిష్, ఇది ఏంటిది? ఇటాలియన్. ఓకే, ఐ, నెక్స్ట్ ఏమవుతుంది? ఐ. ఓకే, అట్లా గుర్తుపెట్టుకుంటే ఈనా. ఓకే, తర్వాత ఇక్కడ చూడండి, ఇట్ క్యాచెస్ ఫైర్ విత్ ఏ సౌండ్, ఇట్ ఈస్ హైడ్రోజన్. నార్మల్గా మనము కార్బన్ డైఆక్సైడ్ కూడా ఇవి రెండు అడిషనల్ పాయింట్ అండి. ఇది లెర్నర్ జోను పెట్టినటువంటి అడిషనల్ పాయింట్. ఎందుకు? ఇప్పుడు హైడ్రోజన్ చెప్పినప్పుడు ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ చెప్పేస్తే కూడా పని అయిపోతుంది కదా. ఇది ఆల్రెడీ 6th క్లాస్లో అయిపోయింది, బట్ మళ్ళీ చెప్తే బెటర్ అని అనుకున్నాం. ఆక్సిజన్ ఎవరు? జోసెఫ్ ప్రిస్ట్లీ. ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ ఏంటిది? జోసెఫ్ బ్లాక్స్. ఇది టెట్ 2024లో వచ్చినటువంటి క్వశ్చన్ అండి. ఓకే, తర్వాత యాసిడ్ రెయిన్స్, ఇది డిఎస్సిలో వచ్చినటువంటి క్వశ్చన్. మనము సల్ఫర్ ఆక్సైడ్, నైట్రోజన్ ఆక్సైడ్ దానికి సంబంధించినటువంటి ఆప్షన్స్లో ఉండే, అది ఆన్సర్ పెట్టేయాలి. తర్వాత చూద్దాం. యాసిడ్ రెయిన్స్ ఆర్ ద కాంబినేషన్ ఆఫ్ కార్బానిక్ యాసిడ్, సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ ద నైట్రిక్ యాసిడ్ విత్ రెయిన్ వాటర్. రెయిన్ వాటర్కి కాంబినేషన్ ఏంటిదట? సల్ఫ్యూరిక్ యాసిడ్ అట, కార్బోనిక్ యాసిడ్ అట, తర్వాత నైట్రిక్ యాసిడ్ అట. ఓకే, ఇవి ఎక్కడి నుండి వస్తాయి అని అంటే ఇండస్ట్రియల్ వేస్టేజ్. ఎక్కడ? మన పరిశ్రమలు ఉంటాయి కదా. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం డిస్టిక్లో ఫ్యాక్టరీలు బొచ్చడు ఉంటాయి, బాగా పొల్యూషన్ అవుతుంది. ఆ పొల్యూషన్ ఉండే ఇదంతా కూడా వస్తుంది. ఇదంతా కూడా రెయిన్ వాటర్ తోటి ఫామ్ అవుతుంది, 3 యాసిడ్లు. ఆ రెయిన్ వాటర్ తోటి ఫామ్ అయిపోయినప్పుడు దానికి ఏమో నచ్చది, అదేమో యాసిడ్ రెయిన్ని కురిపిస్తుంది. దిస్ ఈజ్ ద రీజన్, అంతే. ఓకే, తర్వాత మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక అంటే నార్మల్గా ఇంపార్టెంట్ ఉందని ఇచ్చిన తాజ్మహల్, అవర్ స్కిన్, ఇవన్నీ కూడా మనకు డ్యామేజ్ అవుతాయి అని ఇచ్చిండు. ఏం డ్యామేజ్ అవుతాయి అని కూడా మనకు క్వశ్చన్ అడిగేటువంటి ఛాన్సెస్ ఉండొచ్చు కదా. సో మనం ఎందుకు మిస్ చేసుకోవాలి అనేటువంటి ఉద్దేశం. ఇది కొంచెం పెద్దగానే అనిపిస్తుంది కావచ్చు మీకు, కానీ బట్ ఏదైనా కూడా గుర్తుపెట్టుకోండి, అది 40 నిమిషాల, 50 నిమిషాల, 10 నిమిషాల అనేదంటే దాంట్లో ఉన్నటువంటి కంటెంట్ దాన్ని బట్టే నేను వీడియో తీస్తాను. నాకేం నువ్వు గంటలు చూడాలని నాకేం ఉండదు కదా. ఎంత తక్కువ అయితే అంత మంచిదని నేను కూడా అనుకుంటాను. నేను కూడా చదువుకోవాలి కదా. ఈ పొద్దున లేచి నాకు చెప్పుడు, అది ఎవరికైనా అంతే కదా.
ఎంత ఉన్నా కానీ మనం కంటెంట్ బట్టి పోవాల్సిందే, మన కంటెంట్ అసలు ఉంటుంది, దాన్ని ఇవ్వడం చేయలేడు. తర్వాత లైమ్ వాటర్ టర్న్డ్ మిల్కీ వైట్ అంటే ఏంటిది, మనము కార్బన్ డైఆక్సైడ్ అన్నట్టు. ఓకే, మనము గుర్తుపెట్టుకోవాలి ఒకటి ఏంటిది, ఎప్పుడైతే కార్బన్ డైఆక్సైడ్కి సంబంధించింది అనగానే మనకేంటిది లైమ్ వాటర్ ఒకవేళ మిల్కీ వైట్గా మారితే అది మనం కార్బన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వెన్ యాసిడ్స్ అండ్ బేసిస్ ఆర్ మిక్స్డ్ ఇన్ ఈక్వల్ కాన్సన్ట్రేషన్స్ దే గివ్ ఏ న్యూట్రల్ సొల్యూషన్స్. ఎప్పుడైతే నువ్వు యాసిడ్ 10 గ్రాములు బేస్ 10 గ్రాములు వేసినావు అనుకో, ఈక్వల్గా న్యూట్రలే వస్తుంది అది. ఓకే, తర్వాత ఎరువులు మాన్యూర్కి సంబంధించింది చూద్దాం. టు డిక్రీజ్ ఎసిడిటీ ఆఫ్ సాయిల్ కాల్షియం హైడ్రాక్సైడ్ ఈజ్ నథింగ్ బట్ లైమ్ వాటర్. టు డిక్రీజ్ బేసిసిటీ ఆఫ్ సాయిల్ యాసిడిటీ మాన్యూర్. నార్మల్గా నేను ఒక్కటే మాట చెప్పేస్తా, గుర్తుపెట్టుకోండి. సాయిల్ ఏంటిది, మనం భూమిలో యాసిడ్ ఎక్కువ ఉన్నదనుకో బేస్ వేయాలి, అంటే బేస్కి సంబంధించినటువంటి ఏంటిది లైమ్ వాటర్ అది వేయాలి. ఒకవేళ బేస్ ఎక్కువ ఉన్నదనుకో యాసిడ్కి సంబంధించింది వేయాలి, అంతే. ఏది ఎక్కువ ఉంటే దాన్ని తగ్గియాలంటే దానికి ఆపోజిట్ ఉన్నదాన్ని వేయాలి, అప్పుడే తగ్గుతుంది, అంతే, గుర్తుపెట్టుకోండి. తర్వాత న్యూట్రల్ సొల్యూషన్స్ హ్యావ్ నో ఎఫెక్ట్ ఆన్ ఇండికేటర్స్. ఎస్, 100% నో ఎఫెక్ట్. అది బ్లూ కాదు, అది రెడ్ కాదు అన్నప్పుడు నో ఎఫెక్టే కదా. నెక్స్ట్ యాసిడ్స్ అండ్ బేసెస్ హ్యావ్ డిఫరెంట్ ఎఫెక్ట్స్ ఆన్ ఇండికేటర్. అవును, డిఫరెంట్ ఎఫెక్ట్సే ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. యాసిడ్ అయితే రెడ్గా మారుతుంది, బేస్ అయితే బ్లూగా మారుతుంది, అంతే. తర్వాత సాల్ట్స్లో వెళ్ళిపోదాం. లవణాలు అంటే ఏంటిది మనకు, వెన్ an acid and a base are mixed, a chemical reaction takes place and a salt is produced. ఒక యాసిడ్ ఒక బేసు ఒక కెమికల్ రియాక్షన్ తోటి చర్య జరిగినప్పుడు ఒక సాల్ట్ అనేది ఫామ్ అవుతుందట, గుర్తుపెట్టుకోండి, అంతే, ఇంకేం లేదు. తర్వాత న్యూట్రలైజింగ్ హైడ్రోక్లోరిక్ యాసిడ్ సొల్యూషన్ విత్ కాస్టిక్ సోడా అంటే సోడియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ ఏ సాల్ట్ ఏంటిది సోడియం క్లోరైడ్ అనేది ఫామ్ అవుతుంది. నార్మల్గా మనం ఇక్కడ చూద్దాం, హైడ్రోక్లోరిక్ యాసిడ్ HCl ప్లస్ ఏంటిది సోడియం హైడ్రాక్సైడ్, ఇవి రెండు కలిసినప్పుడు ఒక సాల్ట్ అనేది ఫామ్ అవుతుంది, దాని పేరే సోడియం క్లోరైడ్. ఓకే, ఇక్కడ సోడియం తీసుకురండి, ఇక్కడ క్లోరిన్ని ఇట్లా తీసుకురండి, అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ ఫార్మేషన్ ఆఫ్ ఏ సాల్ట్ డిపెండ్స్ ఆన్ ద టైప్ ఆఫ్ అన్ యాసిడ్ అండ్ బేస్ అండ్ ద రేషియో ఆఫ్ దేర్ మిక్చర్. ఒక సాల్ట్ ఏర్పడడానికి, ఒక లవణం ఏర్పడడానికి కారణం ఏంటిది, ఒక యాసిడ్ ఒక బేస్ దానిలో ఉన్నటువంటి నిష్పత్తి అంటే ఏంటిది, వాళ్ళు కలిపేటువంటి నిష్పత్తి మీద ఆధారపడి ఉంటుంది అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నిష్పత్తి అంటే రేషియో. ఓకే, తర్వాత నోట్ ఇది డిఎస్సిలో స్టేట్మెంట్ ఆధారితంగా ఇచ్చారండి, గుర్తుపెట్టుకోండి. ఆల్ న్యూట్రల్ సొల్యూషన్స్ ఆర్ నాట్ సాల్ట్ సొల్యూషన్స్. అన్ని న్యూట్రల్ సొల్యూషన్స్ అన్నీ కూడా సాల్ట్ సొల్యూషన్స్ కావు. షుగర్ అండ్ స్టార్చ్ కూడా న్యూట్రలే, కానీ అవి సాల్ట్ కాదు. సో అది ఇవ్వడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. మనం దాదాపుగా న్యూట్రల్ సొల్యూషన్స్ అన్నీ కూడా సాల్ట్ అనుకుంటాం, కానీ తప్పు. ఆల్ న్యూట్రల్ సొల్యూషన్స్ ఆర్ నాట్ సాల్ట్, బట్ న్యూట్రల్ సొల్యూషన్ కానటువంటివి కూడా సాల్ట్ ఉంటాయి, సాల్ట్లో ఉన్న కానటువంటివి కూడా న్యూట్రల్ ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటిది, ఇప్పుడు షుగర్ అండ్ స్టార్చ్ అవి న్యూట్రల్ కానీ సాల్ట్ కాదు. ఓకే, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు షార్ట్ కట్లో మీరు చూడండి, యాసిడిక్ సొల్యూషన్స్ అంటే బ్లూ లిట్మస్ టు రెడ్, బేసిక్ అంటే ఏంటిది రెడ్ లిట్మస్ టు బ్లూ, న్యూట్రల్ అంటే ఏంటిది నైదర్ బ్లూ ఆర్ రెడ్. ఓకే, అవర్ బాడీ నీడ్స్ మెనీ టైప్స్ ఆఫ్ సాల్ట్స్, వీ లూజ్ సమ్ సాల్ట్స్ త్రో ఎక్స్క్రీషన్, సో స్వెట్ ఈజ్ సాల్టీ. మనకు చెమట వస్తుంది కదా, అది సాల్టీగా ఉంటుంది, అంతే, ఇంకేం లేదు, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ యాసిడ్స్ బేసెస్ సాల్ట్స్ చూద్దాం. యాసిడ్స్ అనేవి ఎక్కడ మనము ప్రిపరేషన్ ఆఫ్ పికిల్స్ అంటే ఎసిడిక్ యాసిడ్, ప్రిపరేషన్ ఆఫ్ పులిహోర ఏంటిది సిట్రిక్ యాసిడ్, కూల్ డ్రింక్స్లో కార్బోనిక్ యాసిడ్, రిమూవల్ ఆఫ్ ఇంక్ స్టెయిన్స్ ఆక్సాలిక్ యాసిడ్. ఆక్సాలిక్ అంటే ఏంటిది స్పినాచ్ అండ్ టమాటో, గుర్తుపెట్టుకోండి. మెన్యూస్ బ్యాటరీస్లో ఉండేటువంటి సల్ఫ్యూరిక్ యాసిడ్, మెడిసిన్ డైస్ అంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్, ఎక్స్ప్లోజివ్స్ అంటే నైట్రిక్ యాసిడ్. తర్వాత మనము బేసెస్లో రిమూవింగ్ ఆఫ్ గ్రీస్ స్టెయిన్, మనం గ్రీస్ ఎప్పుడైనా మనకు ఏంటిది మరక అంటిందో మనం అప్పుడు ఏం చేయాలి, అమ్మోనియం హైడ్రాక్సైడ్ అంటే ఏంటిది గ్లాస్ క్లీనర్కి సంబంధించినటువంటి ఆ స్ప్రేని దాని మీద కొట్టండి, అది పోతుంది.
అని అయితే ఇవ్వడం మనం అప్లికేషన్ చేసుకోండి. నెక్స్ట్ సోప్ కంటైన్స్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ సోడియం హైడ్రాక్సైడ్. బ్లీచింగ్ పౌడర్ కంటైన్స్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఫైర్ ఎక్స్టింజర్ కంటైన్ అల్యూమినియం హైడ్రాక్సైడ్. తర్వాత ఫుడ్ అంటే సాల్ట్లో చూసుకున్నట్లయితే ఫుడ్ ప్రిజర్వేషన్ అనేది కామన్ సాల్ట్. వాష్ క్లాత్స్ అంటే వాషింగ్ సోడా. కూల్ డ్రింక్స్ అంటే తర్వాత కేక్ ఉంటుంది కదా, దాంట్లో బేకింగ్ సోడా. ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి క్లాస్. సో మీరు ప్రతి ఒక్కరు కూడా ఇంత మేము కష్టపడి చెప్తున్నాం కాబట్టి మీరు ఖచ్చితంగా లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్కి ఒక 10 మందికి షేర్ చేయండి. నచ్చకుంటే మీరు షేర్ చేయకండి. సో ఇంగ్లీష్ మీడియంలో ఒక మంచి మార్గాన్ని అయితే మేము చూపెడుతున్నాము కాబట్టి మమ్మల్ని ఆదరిస్తారని అయితే మేము కోరుకుంటున్నామండి. ఓకే అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.